హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఏ రెసిపీ తీసుకొచ్చానా అని ఎదురు చూస్తున్నట్టున్నారు. చూసారా, మంచి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లవర్స్కి ఇష్టమైన చిల్లీ చికెన్ ఎంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉందో. ఈ చిల్లీ చికెన్ మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కిలో చికెన్ తీసుకోండి, అది కూడా బోన్లెస్. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, శనగపిండి 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు తీసుకొని మొత్తం కలుపుకోవాలి. శనగపిండి అనేది ఆప్షనల్, ఎందుకంటే కొంచెం సాఫ్ట్నెస్ రావడానికి దాన్ని యూస్ చేస్తారు, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. మొత్తం చికెన్కి ఈ ఫ్లోర్స్ అన్నీ పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇంకో ఇలాగా సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, 1 ఎగ్ అందులో వేసి కలుపుకోవాలి. జనరల్గా ఎగ్ ఎందుకోసం వేస్తారు? సో కొంచెం అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కలిసిపోవడానికి. ఆ ఎగ్లో ఉన్నటువంటి ఫ్లేవర్ దీనిని ఇంకా ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. సో ఇలా మొత్తం కలిసిపోయేదాకా ఇలా కలిపి పెట్టుకోవాలి. సో నౌ ఇట్స్ రెడీ, మిక్చర్ అంతా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కాస్తంత ఆయిల్ వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. సో ఇది కూడా మొత్తం మంచి టేస్ట్ రావడానికి, అలాగే ఈ మ్యారినేషన్ ఈవెన్గా అన్ని పీసెస్కి రావడానికి కోసం ఇలా చేస్తారనమాట. సో కొంచెం మనం టైం తీసుకున్న అన్నిటికీ మంచి టేస్ట్ రావాలి కదా. సో లెట్ ఇట్ బీ ఫర్ సమ్ టైం. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో చికెన్ పీసెస్ని వేయించుకోవాలి. జనరల్గా మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు తీసుకొచ్చే టైం కన్నా కూడా ఇంట్లో మన చిల్లీ చికెన్ చాలా తొందరగా చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటేనే, మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోకండి. సో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంతమంది డబుల్ రోస్ట్ చేస్తారు, అంటే మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలనుకో ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆయిల్లో మళ్ళీ అన్నీ వేయించుకుంటారు. సో మీకు అంత క్రిస్పీగా అవసరం లేదనుకుంటే ఫస్ట్ టైం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే తీసి పేపర్ నాప్కిన్ పైన వేసుకోండి, అంటే ఎక్సెస్ ఆయిల్ తీసేస్తుంది కదా, అందుకని. ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి వేయించుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చిలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని కూడా కాసేపు వేయించుకోండి. అలాగే ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకుని బాగా వేయించుకోవాలి. మనం దీంట్లో కొంచెం జ్యూసీగా కనిపించడం కోసమే ఈ మ్యారినేషన్. అలాగే క్యాప్సికమ్ కూడా ఒక 2 తీసుకుని వాటిని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమే చిల్లీ చికెన్లో మెయిన్ అనమాట, ఎందుకంటే ఇది కూడా బెల్ పెప్పర్ కదా, అందుకు. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు, హాట్ సాస్ 1 టేబుల్ స్పూను, సోయా సాస్ 1 టేబుల్ స్పూను, వెనిగర్ 1 టేబుల్ స్పూను వేసుకొని మొత్తం కలుపుకోవాలి. వీలైతే చిల్లీ సాస్ కూడా తీసుకుంటారంటే కొంచెం అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే ఇది చిల్లీ చికెన్ కదా, అందుకని. పేరుకి జస్టిఫికేషన్ అన్నమాట. ఇదిగో ఇప్పుడు చిల్లీ సాస్ మొత్తం కలుపుకోవాలి. ఒక చైనీస్ ఫ్లేవర్ టోస్ట్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం అడిషనల్గా మీరు రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అంటే పండిన మిరపకాయలు ఉంటాయి కదా, వాటి పేస్ట్ వేసారంటే బాగా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు అవి కూడా ఇలా పెద్ద పెద్దవిగా మనం ఎలాగైతే క్యాప్సికమ్ని కట్ చేసామో అలా వీటిని కూడా
ఓ 10 నిమిషాలు వేయించుకొని తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. మొత్తం మసాలా అంతా ఓ 15 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఇప్పుడు ఇది థిక్నెస్ రావడం కోసం ఏం చేస్తారంటే కార్న్ ఫ్లోర్ ఉంది కదా, కార్న్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ నీళ్ళల్లో కలుపుకొని ఆ పిండిని వేయాలి. ఎందుకంటే మసాలా థిక్నెస్ రావడం కోసం కొద్దిగా వాటర్ కూడా కలుపుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని అందులో వేయండి. మొత్తం కూడా ఈ మిక్చర్ కలిసిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే చికెన్లో ఆ మిక్చర్ అనేది బాగా ఊరిపోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ మంచి జ్యూసీగా రావాలి కదా, అంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు బాగా క్రిస్పీగా వచ్చుంటాయి. ఇప్పుడు వాటిని కాసేపు మెత్తపడే వరకు ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మెత్తగా అయిపోతుంది. కొద్దిగా డ్రై అయ్యే వరకు వేయించుకోండి. నౌ ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని మన చిల్లీ చికెన్ని, ఇదిగో, వావ్, ఎంత డిలీషియస్గా కనిపిస్తుందో కదా. నౌ చిల్లీ చికెన్ ఇస్ రెడీ. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని ఇదిగో మీకోసం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.